అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. కర్నూలు జిల్లాలో టెన్షన్. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశ భవనం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అలగనూరు గండిని పూర్తి చేయాలని సిపిఐ నిరసన తెలిపింది. దాదాపు 8 సంవత్సరాల క్రితం పడిన గండి విషయంలో కూడా ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోవటం లేదని ఆందోళన చేపట్టారు. సర్వసభ్య సమావేశం హాల్ ముందు బైఠాయించారు. సమావేశం హాల్లోకి దూసుకెళ్లేందుకు సిపిఐ నేతలు ప్రయత్నం చేశారు. సిపిఐ నాయకులను అడ్డుకున్నారు పోలీసులు. ప్రజాప్రతినిధులు కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. వీటన్నిటి మధ్య అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఈ మేరకు కూడా అక్కడ ఉన్నటువంటి గండి విషయంలో కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికి 8 సంవత్సరాలు అయిపోయింది గండిపడంటూ కూడా ఆందోళన జరిపినటువంటి దృశ్యాలను జిల్లా ప్రజా పరిషత్ సమావేశ భవనం ముందర మనం చూస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఇక్కడ రాష్ట్ర మంత్రులు కూడా ఈ మీటింగ్కి వస్తున్నారని చెప్పి మేము ప్రధానమైనటువంటి సమస్య పైన ఇక్కడ ధర్నా చేయడానికి వచ్చాము. అలగనూరు రిజర్వాయర్కు 2017లో గండిపడింది. మరి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. 2021లో 3 కోట్ల రూపాయల అంచనాతో మరి ఆ గండిని పూడ్చడానికి పనులు ఏమాత్రము పూర్తిగా జరగనందువల్ల అది ఈరోజు 36 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మరి దాని ఖర్చు అంతా కూడా రావడం అనేది జరిగింది. అత్యంత దురదృష్టకరం ఏమంటే రాయలసీమ ప్రాంతంలో అత్యంత వెనకబడినటువంటి ప్రాంతాలకి దాదాపు కేసీ కెనాల్ ఆయకట్టుకు కుందు నది పరివాహ ప్రాంతానికి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఒక స్టెబిలైజేషన్ ఉన్నటువంటి అలగనూరు రిజర్వాయర్ను ఇప్పటిదాకా మరి గండి పూడ్చలేకపోవడం అనేది చాలా తీవ్ర నిర్లక్ష్యం. ఇప్పుడు 2 ముఖ్యమంత్రులు మారారు. ఒకే ముఖ్యమంత్రి ఇప్పుడు రెండోసారి అధికారంలో ఉన్నాడు. ఒకవైపు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రజానికి సంబంధించి మాత్రము కేటాయింపులు ఉత్తమ మాటలు తప్ప కేవలం ఆయన పోలవరం ప్రాజెక్టు అదేవిధంగా అమరావతి నిర్మాణం తప్ప ఆచరణలో ఏమాత్రము ఇక్కడ రాయలసీమ ప్రజలను ఆదుకునేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా లేడనేది ఈరోజు స్పష్టంగా అలగనూరు రిజర్వాయరే ఒక నిర్లక్ష్యమైనటువంటి సాక్ష్యం. ఇది ఉమ్మడి కర్నూలు జిల్లా సర్వసభ్య సమావేశం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రధానంగా అజెండా కూడా తాగునీరు సాగునీరు కోసం బడ్జెట్లో నిధులు కేటాయింపు కోసం ఈ సమావేశాన్ని పెట్టారు. కానీ ఇక్కడ రాయలసీమ ప్రజానీకానికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. 4 మంత్రులు పయ్యావుల కేశవులు, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇవ్వాల్సినటువంటి నిమ్మల రామానాయుడు కోస్తా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సిగ్గుండాల రాజకీయంగా రాయలసీమ ఎమ్మెల్యేలకి ఈ ప్రాంతంలో 9 సంవత్సరాలుగా అలగనూరు రిజర్వాయర్ కొట్టుకొని పోతే దాన్ని కాపాడాల్సినటువంటి 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిగ్గులేని మంత్రులు నిమ్మల రామానాయుడు ఇచ్చి ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే బుడమనేరు కొట్టుకుపోయింది. వాళ్ళు ఎంత త్వరగా పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా పక్కన అమరావతి పోర్కి లక్షల కోట్ల రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి 9 ఏళ్లుగా సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం వివరిస్తుందని సిపిఐగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇప్పుడే చెప్పారు గౌరవ చరిత గారు, ఆమె చేయకపోతే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు ఏ గ్రామం కూడా తిరగలేరని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ తెలుసుకుందాం. మల్లికార్జున్, దాదాపు గండిపడి 8 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి 2 ప్రభుత్వాలు అయినప్పటికీ కూడా 34 కోట్లు అయ్యేటువంటి ఈ గండిని ఎందుకు పూడ్చలేకపోతున్నారు? ఇది ఎందుకు దృష్టికి వెళ్ళట్లేదు ప్రభుత్వ పెద్దల దృష్టికి? రేణుశ్రీ, కర్నూలు జిల్లా పరిషత్ సమావేశం ఈరోజు జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా సాగునీరు త్రాగునీరు అంశానికి సంబంధించి కూడా ఒక సమావేశం నిర్వహించబోతున్నారు. నేపథ్యంలో కూడా ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు కూడా హాజరవుతున్నారని తెలిసినటువంటి సిపిఐ నాయకులు ఎవరైతున్నారో వీరందరూ కూడా ఆ జిల్లా పరిషత్ సరస్వత సమావేశాన్ని కూడా ముట్టడించారని చెప్పవచ్చు. ఆ ప్రాంతానికి వచ్చి ఏదైతే అలగనూరు రిజర్వాయర్ ఉందో ఈ రిజర్వాయర్ సంబంధించినటువంటి గండి ఏర్పడింది. దాదాపు 2017 సంవత్సరంలో ఈ గండి ఏర్పడింది. అప్పుడు 3 కోట్లతో కూడా ఈ గండిని పూడ్చాలని చెప్పి ప్రణాళిక వేశారు. అప్పుడు కూడా
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ తర్వాత ఆయన పోవడం, తర్వాత జగన్మోహన్ రెడ్డి రావడం, మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ఆ రోజు ఉన్నటువంటి అంచనా 3 కోట్లు అయితే ప్రస్తుతం 36 కోట్లకు కూడా అంచనా పెరిగిందని చెప్పేసి అని అంటున్నారు. అంటే 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ రిజర్వాయర్ యొక్క గండిని పూడ్చకపోవడం వల్ల చాలా ఇబ్బందులు తలెత్తున్నాయి. వృధాగా నీరు బయటికి పోయేటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా మనం చూసుకుంటే 1,00,000 ఎకరాలకు కూడా సాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అనే మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో కూడా దీనిపైన నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి అని కూడా సిపిఐ అలాగే రైతు సంఘం నేతలందరూ కూడా అక్కడికి వచ్చి ఆ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం అక్కడ చోటు చేసుకుందని మనం చెప్పవచ్చు. సమావేశ మందిరంలోనికి వెళ్తున్నటువంటి వారిని పోలీసులు అడ్డుకోనున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సిపిఐ నాయకులకు అదేవిధంగా వీరిద్దరికి మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. నేపథ్యంలో సమావేశ మందిరం నుంచి పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎమ్మెల్యే గౌర్ చరితారెడ్డి నంద్యాల జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు టీడీపీకి. ఆమె బయటికి వచ్చి శాంతించాలి, ఈ అంశం పైన కూడా మేము మంత్రులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అలుగునూరు రిజర్వాయర్ కు సంబంధించినటువంటి ఆ పనులను ఆ గడ్డిని పోర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా పంపిస్తారని చెప్పడంతో కూడా ఒక్కసారిగా వీరు శాంతించారని చెప్పవచ్చు. నేపథ్యంలో ముఖ్యంగా ఒక డిమాండ్ వినపడతా ఉంది. గత 8 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎందుకు అలుగునూరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ఎందుకంటే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు, ఎప్పుడు కూడా ఆ ప్రాంతానికి రాలేదు, ఎప్పుడు కూడా దాని విషయంలో మాట్లాడలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలో, లేకపోతే నిమ్మల రామాయణ ఆయన స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ అంశం పైన కూడా పెద్ద ఎత్తున అంటే మల్లికార్జున్, అంటే ఇప్పుడు ఈ డిమాండ్ మీద పరిష్కరిస్తాము, ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తామని చెప్పటం వెనుక ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఈ అంశాన్ని దృష్టికి తీసుకొని వెళ్ళలేదా ప్రభుత్వ దృష్టికి? ఇంతవరకు ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళేది గతంలో మనం చూసుకుంటే 2017లోనే దీనికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏదైనా గంటి ఉంది, ఆ గంటిని పూడ్చడానికి కూడా నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా 3 కోట్లతో కూడా అప్పుడు ఒక అంచనా వేశారని చెప్పవచ్చు. అయితే కేటాయించినప్పటికీ కూడా పనులు మొదలు పెట్టలేదు, అది జాప్యం పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా 8 సంవత్సరాలు గడిచిపోయాయని చెప్పవచ్చు. ఈ విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. అయితే అనేక రూపాల్లో కూడా ఇటు సిపిఐ కావచ్చు, రైతు సంఘం నేతలందరూ కూడా ఈ రిజర్వాయర్ కి సంబంధించినటువంటి గండిని పూడ్చాలని చెప్పేసి కూడా నిరసనలు ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పవచ్చు. అయినప్పటికీ కూడా గత 5 ఏళ్లలో కూడా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. నేపథ్యంలో మరొకసారి ఎప్పుడైతే ఆ ముఖ్యమంత్రి 2017లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కాబట్టి ఆయన పీరియడ్ లో దీనికి అంచనా వేయడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ గండిని పూడ్చేటువంటి బాధ్యత ఆయనే తీసుకోవాలి. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నారు నిమ్మల రామానాయుడు, ఆ తర్వాత మిగతా మంత్రులు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా మంత్రులు ఎవరైతే 4 జిల్లా మంత్రులు ఉన్నారు. కాబట్టి ఈ 4 మంత్రులు ఏం చేస్తున్నారన్నదిపై సిపిఐ నేతలు కూడా వారిపైన మండిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మనం ఒకవైపు చూస్తే గనక ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల్లో చూసినా గానీ జలహారతి ఇస్తామంటూ సీఎం చెప్తున్నారు. అలాంటిది ఇంత తక్కువ నిధులైనటువంటి కొన్ని కోట్లలో, అంటే 30కి పైగా కోట్లలో పూర్తి అయ్యేటువంటి ఈ గండి విషయంలో కూడా అంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళు ఈ సమస్యను పట్టించుకోకపోవటం వల్లే వీళ్ళు ఇటువంటి దుస్థితి ఇక్కడ నెలకొందనుకోవాలా? అంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మనకు సంవత్సరంన్నర గడిచిపోతా ఉంది. నేపథ్యంలో కూడా ప్రాజెక్టుల పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏ ప్రాజెక్టు విషయంలో కూడా దృష్టి పెట్టలేదని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా గండి మనకు ఏదైతే ఉందో ఈ గండి పడడం వల్ల కూడా పూర్తి స్థాయిలో నీరు వృధా అవుతుంది. అంటే పంట పొలాలకు ఉపయోగపడే నీరు వృధా అవుతుంది. కాబట్టి ఆ గండిని పూడిస్తే కనుక దాదాపుగా మనకు 1,00,000 ఎకరాలకు కూడా తాగునీరు అందేటువంటి అవకాశం ఉంటుంది. లక్ష్యం చాలా పెద్దగా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? అలుగునూరు రిజర్వాయర్ యొక్క గండి విషయంలో ఎందుకు పట్టించుకోవడం లేదంటే ఇప్పుడు వ్యయం పెరిగిందని ఈ అంశాన్ని పక్కన పెడుతున్నారా అన్న ఒక విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. మనం చూసుకుంటే 2017లో మనకు 3 కోట్ల రూపాయలతో కూడా ఇది పూర్తి అయ్యేటువంటి అవకాశం అప్పట్లో ఉండింది. అయితే ఇప్పుడు ఈ వ్యయం కాస్త 36 కోట్లకు వెళ్ళిందని చెప్పవచ్చు. అంటే ఇప్పుడు అంచనా వేస్తే కనుక 36 కోట్లతో అది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 36 కోట్లు వెచ్చించాల్సి వస్తుందన్న కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పక్కన పెడుతుందని ఒక ఆందోళన కూడా సిపిఐ నేతలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా నిమ్మల రామానాయుడు పైన దృష్టి పెట్టాలా, అతను ఏదైతే మంత్రి పైన కూడా ఇక్కడ మంత్రులు ఎవరైతే ఉన్నారు, డీజే భరత్ కావచ్చు, బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు, ఫారూక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాకు ఉపయోగపడేటువంటి ఈ అలగనూరు రిజర్వాయర్ పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా స్పందించాలి. ప్రాజెక్టులకు జలహారతి ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి అసలు కావచ్చు మిగతా ప్రాంతాల్లో చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఉమ్మడి జిల్లాలో ఎన్నో ఏళ్ల క్రితం దాదాపు 8 ఏళ్ల క్రితం చేపట్టాల్సిన పనులు కూడా ఇప్పటికి కూడా పూర్తి చేయడం లేదని చెప్పేసి కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఏదైతే 36 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో అవుతుంది కాబట్టి వాటిని పూర్తి చేసి యుద్ధ ప్రాతిపదికన ఈ అలగనూరు రిజర్వాయర్ కి సంబంధించినటువంటి గండిని పూడ్చాలని చెప్పి వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే కనుక విడుదల వారిగా కూడా దీనిపైన మేము ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మల్లికార్జున్, మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం.
ఇక అలగన్నూరు రిజర్వాయర్ విషయంలో కూడా ఎప్పుడైనా కానీ రిజర్వాయర్లైనా బ్రిడ్జ్లైనా కానీ కట్టినంత మాత్రమే పని అయిపోయినట్లు కాదు. వాటికి ఎప్పటికప్పుడు కూడా మరమ్మతులు చూసుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటేనే అవి ఎక్కువ కాలం కూడా నిలబడతాయి. అలాంటిది అలగన్నూరు రిజర్వాయర్ విషయంలో గండి పట్టడం జరిగింది. 8 సంవత్సరాల క్రితం ఈ గండి పడిన వెంటనే కనుక పూడిస్తే ఇది 3 కోట్లు అయ్యేది. ఇప్పుడు ఇది కాస్త 36 కోట్లుగా తయారైంది. ఒకవేళ కనుక ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే, ఎందుకంటే డెఫినెట్గా కూడా ఇలాంటి రిజర్వాయర్ల అంశంలో ఇలాంటి గండ్లు పడినప్పుడు వెంటనే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే అక్కడ రిజర్వాయర్ కట్టిందే ఆ చుట్టూ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి పొలాలకి నీరు అవసరమనే రిజర్వాయర్ కట్టారు. అలాంటప్పుడు గండి పడినప్పుడు ఆ లక్షల ఎకరాల ఆ ప్రాజెక్టు ఉద్దేశమే వృధా అవుతున్నట్లు కదా. మరి ఇలాంటప్పుడు అధికారులు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకి ప్రతి సంవత్సరం కూడా అలా పంట వేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో నీరు సరిగ్గా అందనప్పుడు ఏం ఉపయోగం ఆ రిజర్వాయర్ ఉపయోగం? ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించాలని కూడా అక్కడ వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఈ గండి విషయంలో ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. ఈ రోజు కాకపోతే ఇంకో 2 సంవత్సరాల తర్వాతైనా ఆ గండి పూడ్చాల్సింది. అప్పటికి ఇంకా కూడా వ్యయం పెరుగుతుంది తప్పితే తగ్గే వ్యయం కాదు కదా. ఇక ఈ గండి విషయంలో తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కోరుతున్నారు. ఇప్పుడు సరే 2021లో దాని ఎస్టిమేషన్ అలగనూరు రిజర్వాయర్ కట్ట దిగింది. 3 కోట్లతో ఆ రోజు పనులు ప్రారంభమైనాయి. కానీ వాళ్ళు పనులు చేయకుండా గత వైసీపీ ప్రభుత్వం దాన్ని అంటే వాళ్ళు బిల్లులు చెల్లించలేదు. వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ అంటే అది కట్ట తెగుతూ శాంక్షన్ అయ్యిందని కూడా చెప్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో గ్రీస్ కూడా వేయలేదు. ఇప్పుడు 33 గేట్లను 55 కోట్లు శాంక్షన్ చేసి ఆ పనులు కూడా చేస్తా ఉన్నాం. శ్రీశైలం